బిజీ షెడ్యూల్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సంధ్య ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ గడపనున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటగా గాంధీ భవన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి కొత్తగా డీసీసీ అధ్యక్షులు ఎవరైతే నియామకమయ్యారో వారితో పాటు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు వారితో అందరితో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటరాక్ట్ కాబోతున్నారు. వారికి సంబంధించి పార్టీకి సంబంధించి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు సహా ఇన్ఛార్జీలు కానీ విధంగా ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ వారోత్సవాలు కూడా నిర్వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వం దాదాపు ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే పార్టీ నేతలే దాన్ని ముందుండి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ఏవైతే చేసిందో కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతులకు సన్నవడ్లకు సంబంధించి 500 బోనస్ కానీ, ఇట్లా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మహిళలకు ఆర్టీసీ ప్రయాణం కానీ, అవి సన్నబియ్యం పంపిణీ కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. వీటికి సంబంధించి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో చేస్తున్న అభివృద్ధిని వివరించాలి, ప్రజలకు వివరించి. వీటితో పాటు పంచాయతీ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సానుభూతి పర్లే దాదాపు 80%కు పైగా గెలుపొందాలని చెప్పేసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మ్యాక్సిమం ఎక్కడ వీలైతే అక్కడ ఏకగ్రీవం అయ్యేటట్టుగా కూడా చూడాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ నేతలకు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించి కూడా కీ రోల్గా అంటే గ్రౌండ్లో పూర్తిగా పనిచేసే వ్యక్తులు జనరల్ సెక్రటరీలు కానీ, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్లు చాలా కీలకం. కాబట్టి కొత్తగా నియామకమైన వారికి సర్టిఫికేట్లు ఇస్తారు. పాతగా డీసీసీలుగా పనిచేసిన వారికి అభినందనలు తెలుపుతూ వారికి కూడా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా గాంధీ భవన్లో పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేయడం. అయితే మరి కాసేపట్లో 10 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 11 గంటల సమయంలో గాంధీ భవన్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడికి 11 గంటలకు చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతలంతా ఉద్దేశించి మాట్లాడిన తర్వాత 12:30కి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ నుంచి నేరుగా ఆయన బేగంపేటలో ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ప్రజా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి అక్కడ ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వాటిని అన్నిటి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఏ విధంగా అయితే మక్తల్లో నిర్వహించారు. ఈరోజు కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో ఈరోజు సభ ఏర్పాటు చేయబోతున్నారు. సభ కంటే ముందు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కూడా ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి శంకుస్థాపన చేయడం కానీ వీటికి ఈ పనులన్నింటి కూడా చేస్తూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా లాంచ్ చేసిన తర్వాత అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్కు వచ్చి సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులను కూడా ఇన్వైట్ చేయాలని చేస్తున్నారు. ఈ నెల 8-9న గ్లోబల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు సంబంధించి అవి ఆహ్వానించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంట్లో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీరందరూ కూడా ఆహ్వానించడంతో పాటు ప్రత్యేకంగా కొంతమందిని ఎక్కువ పెద్ద మొత్తంలో వివిధ కంపెనీలకు సంబంధించిన నేతలను కూడా ఇక్కడికి ఆహ్వానించబోతున్నారు. దీనికి సంబంధించి చూసినట్టయితే ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ ఒక ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కానీ రైజింగ్ తెలంగాణలో భాగంగా ప్రతిష్టాత్మకమైన కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, దీనికి సంబంధించి దాదాపు 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ సృష్టించే విధంగా కూడా ఏ విధమైతే చేస్తుందో దానికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ సంబంధించి కానీ ఫ్యూచర్ సిటీలో కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళి రేపు ప్రధానమంత్రితో పాటు రాహుల్ గాంధీ ముఖ్యమైన నేతలందరూ కూడా రేపు ఆహ్వానించి మళ్ళీ నేరుగా హైదరాబాద్కు వచ్చిన తర్వాత రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మాజీ ప్రజెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్లో నిర్వహించే ప్రజా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారు. సంధ్య. రైట్ ప్రతాప్.